చింతామణిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బుద్దా వెంకన్న అన్నారు. దేవుడు డబ్బులు దోచేయడం చిన్న తప్ప అని ప్రశ్నించారు. దొంగను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని అన్నారు. 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్లకు ఈ కేసు చిన్నదే అని విమర్శించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను జగన్ కించపరిచారన్న ఆయన సిట్ విచారణలో అన్ని బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. నిజంగా పరకామని కేసు అతని దృష్టిలో చిన్నదే. సాక్షాత్తు ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆ పరకామని కేసులో ముద్దాయి అయినటువంటి రవికుమారే చెప్పాడు, ఏమని, నేను చాలా పెద్ద తప్పు చేశా, మహా అపరాధం చేశా, ఆ తప్పుని ఎలాగా అని అతనంటే దాని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా చిన్న తప్పు, ఇది దేవుడి డబ్బులు దోచేయడం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చాలా చిన్న తప్పు. అంటే ఇతనికి దేవుడి మీద ఎంత భక్తి ఉంది, దేవుడంటే ఎంత ప్రేమ ఉంది ఇవాళ తెలుస్తుంది. అదే దేవుడు ఆ డబ్బులు దొంగిలించిన వ్యక్తిని వెనకేసుకు రావడం అంటే ఎందుకు వేసుకొస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేవుడి దగ్గరికి వెళ్ళింది ఊరికే జనం కోసమే కానీ దేవుడి మీద ఉన్నటువంటి భక్తిభావంతో కాదని తెలిసిపోయింది. పరకామని కేసులో ముద్దాయి అయినటువంటి రవికుమార్ 90% ఆస్తులు సెటిల్మెంట్లో ఇచ్చారంటాడు. అది సిట్ తెలుస్తుంది ఏ పెద్దలకు వెళ్ళింది. తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిందా, ఆ సెటిల్మెంట్ ఎలా జరిగింది, ఆ సెటిల్మెంట్లో ఎవరెవరు ఎంత తీసుకున్నారు అంతా చెప్పారు. రవికుమార్